ప్రభాస్ గారు కరెక్ట్‌గా పీక్ టైంలో ఉన్న టైంలోనే మళ్ళీ ఇంకో ఛాన్స్ అయితే ఇస్తూ ఉంటారు డైరెక్టర్స్‌కి. మళ్ళీ ఆ సినిమా అనేది కొంచెం ఇబ్బంది పెడుతూ ఉంటుంది. తెలిసిన విషయమే కదా! సో, ఇప్పుడు ఇదే లైన్‌లోకి మళ్ళీ డైరెక్టర్స్ అయితే వస్తూ ఉన్నారనమాట. మరి ప్రభాస్ గారు ఎందుకు ఆఫర్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు, ఏంటి అనేది మాత్రం తెలియట్లేదు గానీ, ఆల్రెడీ ఈ మూవీస్ అన్నీ బాగా హిట్ అవుతాయి అనుకున్న మూవీసే. కానీ అనుకోకుండా మళ్ళీ కొద్దిగా అయితే ప్రభాస్ గారి రేంజ్‌కి తగ్గ మూవీ కాదేమో అనిపిస్తూ ఉంటుంది రిలీజ్ అయ్యాక. సో, అలాంటి మూవీస్ డైరెక్ట్ చేసిన డైరెక్టర్స్‌కే ఛాన్స్ ఇస్తున్నారనమాట. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సిందైతే మాత్రం ఓం రావత్ గారు. తెలుసు కదా 'ఆదిపురుష్' అనే సినిమాని తీశారు. ఇది చరిత్రలో నిలిచిపోయే సినిమా అనే టైప్‌లో అయితే చెప్పారనమాట. కాకపోతే ప్రభాస్ గారి మీద బీభత్సమైన ట్రోలింగ్స్ వచ్చాయి. అలాగే చాలా వరకు అయితే మాత్రం డౌన్‌ఫాల్‌ని చూడాల్సొచ్చింది ఆ మూవీ. సో, అదే డైరెక్టర్ మళ్ళీ ప్రభాస్ గారితో నెక్స్ట్ మూవీకి ఓకే చేయించుకున్నట్టయితే తెలుస్తూ ఉందనమాట. మరి ఈసారి ఎలా తీస్తారు, ఏంటి అనేది మాత్రం వెయిట్ చేసి చూడాల్సిందే. కానీ ఫ్యాన్స్ అయితే మాత్రం చాలా అంటే చాలా డిసప్పాయింటెడ్‌గా అయితే ఉన్నారు ఆ మూవీతో. ఓపెన్‌గా చెప్పాలి అంటే దాని తర్వాత ఏవైతే మూవీస్ వచ్చాయో అంటే హిస్టారికల్‌కి సంబంధించిన మూవీస్ గానీ, లేదా ఆ మూవీస్‌లో ఉండే గ్రాఫిక్స్ గానీ వాటన్నిటిని పెట్టయితే ఈ డైరెక్టర్‌ని ట్రోల్ చేస్తూనే ఉన్నారు. మళ్ళీ ఇన్నాళ్ళ తర్వాత ప్రభాస్ గారితో మూవీ అంటే ఇది ఎలా ఉండబోతుందో అనే టెన్షన్ మరొక వైపు అనమాట. కాకపోతే ఇప్పుడు ప్రస్తుతానికి ధనుష్ గారితో అబ్దుల్ కలాం గారి ఏదైతే బయోపిక్ ఉందో ఆ బయోపిక్‌ని తీస్తూ ఉన్నారనమాట. సో, అది అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రభాస్ గారి దగ్గరికి వస్తారా ఏంటి అనేది మాత్రం మనం వెయిట్ చేసి చూడాల్సిందే. కానీ మంచితనం వల్లో, మొహమాటం వల్లో గానీ మొత్తానికి ఒప్పుకుంటున్నారని అయితే టాక్ నడుస్తూ ఉంది. దాని తర్వాత ఇంకో డైరెక్టర్ గారి గురించి చెప్పాలి అంటే సుజిత్ గారు. నిజానికి సుజిత్ గారు ఏదైతే సినిమా నెగెటివ్ టాక్ వచ్చిందో అదే సినిమాని హిట్ చేసే ప్రయత్నంలో అయితే ఉన్నారనమాట. అంటే 'సాహో' అనే మూవీ వచ్చింది, మీకు ఐడియా ఉంది కదా 'బాహుబలి' తర్వాత. ఆ మూవీ చాలా అంటే చాలా బ్యాడ్ టాక్‌ని సొంతం చేసుకుందనమాట. అంటే కాన్సెప్ట్ అర్థం కాక కొంతవరకు, అలాగే ఆ మూవీలో ఏదైతే మెయిన్ స్టోరీ ఉంటుందో ఆ స్టోరీ అనేది మిస్ అవ్వడం వల్ల కొంతవరకు. కానీ ఇప్పుడు అదే స్టోరీని పవన్ కళ్యాణ్ గారి 'ఓజీ' మూవీ ఏదైతే ఉందో అందులో లింక్ చేసే విధంగా అయితే చూపించారనమాట. మనకు మూవీలో 'ఓజీ' మూవీ చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది. సో, ఏదైతే మనకి ఫ్లాప్ అని లేదంటే యావరేజ్ అని టాక్ వచ్చిందో అదే మూవీని హైప్ పెంచి మరీ తీసుకొచ్చి రిలీజ్ చేస్తూ ఉన్నారనమాట కనెక్ట్ చేసి. సో, ఇది బెస్ట్ థింగ్ అని అయితే చెప్పొచ్చు సుజిత్ గారి థింకింగ్‌కి. సో, ఆయన్నైతే ఈ లిస్ట్‌లోంచి తీసేయొచ్చనమాట. ఎందుకంటే ఆ మూవీ కూడా హిట్ అవ్వబోద్ది కాబట్టి. మరి నెక్స్ట్ డైరెక్టర్ ఎవరు అంటే మాత్రం ఈ డైరెక్టర్ గారు కాన్ఫిడెంట్‌గా ఆయన ఇంటి అడ్రస్ కూడా ఇచ్చేశారు. అంత బాగా అయితే ఉంటది మూవీ. ప్రభాస్ గారి అభిమానులు ఏదైతే కోరుకుంటూ ఉన్నారో అవన్నీ కూడా ఇందులో ఉంటాయి అని చెప్పి. కాకపోతే తీరా రిలీజ్ అయిన తర్వాత సీన్ రివర్స్ అయిందనమాట. ఇప్పుడు దానికి సంబంధించిన పార్ట్ 2కి కూడా ప్రభాస్ గారు ఒప్పుకునేలా అయితే మొత్తానికి పార్ట్ 1 టైంలోనే మాట్లాడినట్టు తెలుస్తూ ఉంది. సో, మరి 'రాజాసాబ్' పార్ట్ 2 ఎప్పుడొస్తుంది, మరి ప్రభాస్ గారు ఈ మూవీస్ అన్నీ కంప్లీట్ చేసాక వస్తారా లేదా అనేది మాత్రం వెయిట్ చేసి చూడాల్సింది. కానీ ఎందుకు ఒప్పుకుంటున్నారు అనేది మాత్రం చాలామంది ఫ్యాన్స్‌కి కూడా అర్థం కాని విషయమే అనమాట. ఎందుకని ప్రభాస్ గారు డైరెక్టర్స్‌కి ఛాన్స్ ఇస్తూ ఉన్నారు స్టోరీ పరంగా. చూద్దాం మరి. సేవ్ చేయడానికైతే ఒకవైపు 'స్పిరిట్', 'సలార్ 2', 'కల్కి 2' ఇలా వరుసగా అయితే ఉన్నాయన్నమాట. మరి వాటి తర్వాత ఈ మూవీస్ ఒప్పుకుంటారా లేదా అనేది మాత్రం మనం వెయిట్ చేసి చూడాల్సిందే. సో, ఇది వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. అలాగే యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయండి. నేను మీ ప్రసాద్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.